So next topic is the types of chemical equations. Types of chemical equation. So in a chemical reaction, atoms are neither created nor destroyed. That already we know that one. Atoms cannot create, not destroyed also. So a chemical reaction is a process that is usually characterized by a chemical change in which the starting materials, that is the reactants, are different from the products. So chemical reaction అనేది ఒక ప్రాసెస్ ఏంటింది, కెమికల్ చేంజ్ జరిగేటువంటి క్యారెక్టరైజ్ను చేసేటువంటిదే కెమికల్ రియాక్షన్ అంటున్నాం. అంటే రియాక్టెంట్స్ను చేంజ్ చేసేటువంటిది, ప్రోడక్ట్స్ పూర్తిగా డిఫరెంట్గా ఉన్నటువంటిది. కెమికల్ రియాక్షన్స్ అక్కర్ విత్ ద ఫార్మేషన్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ బాండ్స్. సో కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి ఎలా జరుగుతున్నాయంటే బాండ్స్ ఫార్మేషన్, అంటే బాండ్స్ చేయడం కానీ లేకుంటే బాండ్ బ్రేకింగ్ జరగడం ద్వారా కానీ. సో దట్ బాండ్ బ్రేకింగ్, బాండ్ ఫార్మేషన్ అనేది మనం may discuss in the 10th class chapter chemical bonds. So for types of equation, first type is chemical combination. First type is chemical combination. So chemical combination. So for this one activity is telling that take a small piece of magnesium ribbon. Magnesium ribbon we have to take magnesium ribbon. So what you actually to take a magnesium ribbon. So Mg magnesium ribbon you have to take. Rub the magnesium ribbon with a sandpaper, hold it with a pair of tongs, burn it with a spirit lamp or burner. So after taking magnesium ribbon, we have to rub it with the sandpaper, this magnesium ribbon, and we have to hold it with the pair of tongs, పట్టుకోమంటున్నాడు tongs తోటి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ బర్న్ ఇట్ విత్ ఏ స్పిరిట్ ల్యాంప్, బర్న్ చేయండి, కాల్చండి ఇంటున్నది. సో మీన్స్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్, మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్. సో 2Mg ప్లస్ O2 గివ్స్ రైస్ టు 2MgO. ఏం ఫామ్ అవుతుంది నేను చెప్తున్నాను. యూ విల్ నోటీస్ దట్ మెగ్నీషియం బాండ్స్ ఇన్ ఆక్సిజన్ బై ప్రొడ్యూసింగ్ డార్జిలింగ్ వైట్ ఫ్లేమ్. మెరుస్తున్నటువంటి మంట వైట్ ఫ్లేమ్ తోటి మండుతుంది అని చెప్తున్నాడు. అండ్ చేంజెస్ ఇంటూ వైట్ పౌడర్. ఎలా మారిపోతుంది? వైట్ పౌడర్గా మారుతుంది. ఎప్పుడైతే మనం మెగ్నీషియంని ఆక్సిజన్లో బర్న్ చేస్తే మెరుపుతోటి మండుకొని పౌడర్గా మారిపోతుంది అని చెప్తున్నాడు. ఇంటూ వైట్ పౌడర్. ద వైట్ పౌడర్ ఈజ్ కాల్డ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఆ వైట్ పౌడర్ని ఏమంటున్నాడు? మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇది సాలిడ్ తీసుకుంటున్నాం మనం, ఇది గ్యాస్ సాలిడ్గా మారిపోతుంది మెగ్నీషియం. సో ఇన్ దిస్ రియాక్షన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ కంబైన్ టు ఫార్మ్ ఏ న్యూ సబ్స్టెన్స్ కాల్డ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ ఈ రియాక్షన్లో మెగ్నీషియం ఆక్సైడ్ రెండు కలిసినాయి, కంబైన్డ్ టు ఫార్మ్ ద న్యూ సబ్స్టెన్స్ కాల్డ్ ద మెగ్నీషియం ఆక్సైడ్. సో ఏ రియాక్షన్ ఇన్ విచ్ ద సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద టూ ఆర్ మోర్ రియాక్టెంట్స్ ఈజ్ కాల్డ్ ఆర్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ కాంబినేషన్. కెమికల్ కాంబినేషన్. సో ఏమంటున్నారు చూడండి, ఇక్కడ ఏ రియాక్షన్, ఒక రియాక్షన్ అనేది ఒకటే ప్రోడక్ట్ని ఫామ్ చేసి రెండు లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిపి, రెండు లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి ఒకటే ప్రోడక్ట్ ఫామ్ అయితే, ఇవి రియాక్టెంట్స్, ఈ ప్రోడక్ట్ ఒకటే ప్రోడక్ట్ ఫామ్ అయితే రెండు లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్ కలిపి దాన్ని ఏమంటారు అంటే కెమికల్ కాంబినేషన్. సింపుల్గా చెప్పాలంటే A + B గివ్స్ రైస్ టు AB. A + B గివ్స్ రైస్ టు AB. రెండు ప్రోడక్ట్స్ కలిసి ఒక రియాక్టెంట్గా, రెండు రియాక్టెంట్స్ కలిపి ఒక ప్రోడక్ట్గా ఏర్పడింది. రెండు రియాక్టెంట్స్ కలిపి ఒక ప్రోడక్ట్గా కొత్త ప్రోడక్ట్ ఏర్పడుతుంది. సో యూ విల్ ఆల్సో నోటీస్ రిలీజ్ ఎనామరస్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ వెన్ మెగ్నీషియం ఇస్ బర్న్డ్ ఇన్ ద ఎయిర్. ఈ రియాక్షన్ జరిగేటప్పుడు మెగ్నీషియం ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్స్, బర్నింగ్ కోల్ తీసుకోవచ్చు, CaO. ఇంకొకటి ఎగ్జాంపుల్ CaO ప్లస్ H2O వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది కూడా హీట్ రిలీజ్ అవుతుంది ఎక్సోథర్మిక్ రియాక్షన్. CaOH2 ప్లస్ Q హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎనర్జీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఆన్ రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్ CaO. ఇఫ్ ఇట్ టచ్ ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్ యూ విల్ ఫీల్ దట్ హార్డ్నెస్. సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. సో ఈ రియాక్షన్ జరిగేటప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అయినప్పుడు ఆ బీకర్ని కనుక మనం టచ్ చేస్తే చాలా హాట్గా ఫీల్ అవుతాము. అలాంటి రియాక్షన్స్ అంటే ఎక్కువ ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఎక్కువ హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే
అలాంటి రియాక్షన్స్ ఏమంటారు అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. ఎక్సోథర్మిక్ ఆల్రెడీ వి డిస్కస్డ్ exothermic reactions. Exothermic reactions. So a solution slacked lime produced in the reaction equation is used to whitewash the walls. Slacked lime ఏర్పడినటువంటి CaOH twice calcium hydroxide. Slacked lime is prepared by adding water to quick lime, that is white wash గా యూజ్ చేస్తాం. ఇది slacked lime ఏర్పడినటువంటిది white wash గా. Calcium hydroxide reacts slowly with the carbon dioxide in air to form with a thin layer of the calcium carbonate on the walls. ఏమవుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఎయిర్తో స్లోగా రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ స్లోగా రియాక్ట్ అయ్యి ఒక థిన్ లేయర్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ను గోడల మీద ఏర్పరుస్తుంది. అది వైట్, ఇట్ గివ్స్ ఎ వైటీ సైన్ ఫినిష్ టు ద వాల్స్. అది ఏర్పడడం వల్ల వైటీ సైన్ అనేది బాగా మెరుస్తున్నటువంటి సైన్ ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బుల్ ఇస్, చూడండి CaOH దీనికి మనం వాల్స్కి అప్లై చేసినప్పుడు ఏమంటాడు, విత్ రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. గివ్స్ రైజ్ టు CaCO3 ఫామ్ అవుతుంది ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇది ఏర్పడుతుంది వాల్స్కి అప్లై చేసినప్పుడు ఇది. సో ఇది CaCO3 అనేది ఏమంటారు అంటే కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బుల్. కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బుల్. మార్బుల్ యొక్క కెమికల్ ఫార్ములా ఇస్ CaCO3. గుర్తుపెట్టుకోవాలి, CaCO3 మార్బుల్ యొక్క కెమికల్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈస్ కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఫర్ దిస్ ఆల్సో వన్ యాక్టివిటీ ఈస్ దేర్. టేక్ ఏ పించ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, దట్ ఈస్ అ లైమ్ స్టోన్ ఇన్ ఏ బాయిలింగ్ ట్యూబ్. వన్ బాయిలింగ్ ట్యూబ్లో కాల్షియం కార్బోనేట్ తీసుకోండి అని చెప్తున్నాడు. CaCO3 కాల్షియం కార్బోనేట్. హీట్ దట్ బాయిలింగ్ ట్యూబ్ ఓవర్ ద ఫ్లేమ్ ఆఫ్ ఎ స్పిరిట్ ల్యాంప్ ఆర్ బర్నర్. హీట్ చేయండి అని చెప్తున్నాడు. దీన్ని హీట్ చేస్తున్నాము. సో వాట్ నౌ బ్రింగ్ ద బర్నింగ్ మ్యాచ్ స్టిక్ నియర్ ద ఎవాల్వ్డ్ గ్యాస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడికి ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ తేలండి అని చెప్తాడు. మ్యాచ్ స్టిక్, వాట్ హ్యాపెండ్, వాట్ డిడ్ యూ అబ్జర్వ్? యూ విల్ నోటీస్ దట్ ద మ్యాచ్ స్టిక్ వుడ్ బి పుట్ ఆఫ్. నువ్వేం అబ్జర్వ్ చేయొచ్చంటే మ్యాచ్ స్టిక్ అనేది ఆరిపోతుంది. సో ఇన్ దిస్ ఆన్ హీటింగ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ డీకంపోజెస్ టు కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో కాల్షియం కార్బోనేట్ని మనం వేడి చేయడం ద్వారా ఆ కాల్షియం కార్బోనేట్ అనేది డీకంపోజ్ అయ్యి కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్గా ఏర్పడుతుంది. అంటే CaCO3 గివ్స్ రైజ్ టు హీటింగ్ చేయడం ద్వారా డెల్టా ఇచ్చేస్తాం హీటింగ్ని. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2గా ఏర్పడుతుంది, ప్లస్ CO2గా ఏర్పడుతుంది. సో ఇక్కడ ఇది గ్యాస్గా తీసుకోవచ్చు. సాలిడ్ లైమ్ స్టోన్. సో లైమ్ స్టోన్కి మనం వేడి చేయడం ద్వారా, సో ఇట్ ఈస్ ఏ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇట్ ఈస్ ఏ థర్మల్ decomposition. It is a thermal decomposition reaction. When a decomposition reaction is carried by heating, it is called a thermal decomposition reaction. ఇక్కడ చూడండి, థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అని ఎందుకంటున్నా అంటే ఒక డీకంపోజిషన్ అనేది హీటింగ్ ద్వారా జరిగితే అది థర్మల్ డీకంపోజిషన్. అంటే ఒక రియాక్టెంట్ 2 or more ప్రోడక్ట్స్గా ఏర్పడితే దాన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అని చెప్తుంది. చూడండి, వెన్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఓన్లీ వన్ రియాక్టెంట్ ఫామ్ యాజ్ ఏ 2 or more ప్రోడక్ట్స్. ఒక రియాక్టెంట్ 2 or more ప్రోడక్ట్స్గా డివైడ్ అయితే దాన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అంటున్నాం. ఆ డీకంపోజిషన్ రియాక్షన్ జరిగేటప్పుడు హీట్ యూజ్ చేసుకొని డీకంపోజిషన్ జరిగితే థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ అని చెప్తున్నాం. థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అని చెప్తున్నాం. So one more activity is there here. Take one plastic mug, keep 2 holes at a base. 2 holes పెట్టండి అని చెప్తున్నాడు. ఆ 2 holes పెట్టిన తర్వాత fit 1 holder rubber stoppers in these holes. ఆ హోల్స్కి రబ్బర్ స్టాపర్స్ పెట్టండి ఒకదానికి ఒకటి అని చెప్తున్నాడు. 2 గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ను ఆ రబ్బర్ స్టాపర్స్ ద్వారా లోపలికి పంపించేసాలి. అండ్ దెన్ కనెక్ట్ ద ఎలక్ట్రోడ్స్ టు 9 volts బ్యాటరీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్లో చూపించినట్టు కనెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఫిల్ ద మగ్ విత్ వాటర్ సో దట్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇమ్మర్స్డ్. ఇప్పుడు మగ్గులో వాటర్ని ఫిల్అప్ చేసుకోవాలా. యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాటర్. సో దానికి ఆ వాటర్కి మగ్గులోకి H2SO4 యాడ్ చేసుకోండి అని చెప్తున్నాడు.
So take 2 test tubes filled with water and invert them in over the 2 graphite electrodes. ఇప్పుడు 2 గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్కి 2 టెస్ట్ ట్యూబ్స్ వాటర్తో ఉన్నటువంటి పెట్టండి. ఇప్పుడు కరెంట్ ఆన్ చేయండి. లీవ్ ద ఆపరేటర్స్ అండ్ డిస్టర్బ్ సమ్ టైమ్. We may notice that liberation of gas bubbles at the both the electrodes. Electrodes దగ్గర వాటర్ బబుల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. These bubbles displaces the water in the test tubes. If the volume of gas collected in both the test tubes same, once the test tube are filled with gas, take them out carefully. Test both gases separated by bringing a burning candle near the mouth of each test tube. We may observe that hydrogen gas and oxygen will be released there. So in that activity, on passing electricity, water dissociated into hydrogen and oxygen. దీంట్లో మనం వాటర్ని డిసోసియేట్ చేసినాం. H2 అని ఏ విధంగా హైడ్రోజన్ ఆక్సిజన్గా డివైడ్ చేస్తాం. హైడ్రోజన్ ఆక్సిజన్గా డివైడ్ చేస్తాం. 2H2O gives rise to 2H2 plus O2. దీంట్లో ఎలక్ట్రోలైసిస్ ఎక్స్పెరిమెంట్ అని. సో ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎలక్ట్రోలైసిస్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఎలక్ట్రోలైటిక్ కంపోజిషన్ రియాక్షన్. అక్కడ హీట్ని యూజ్ చేసి థర్మల్ డీకంపోజిషన్ చెప్పినాడు. ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ కాబట్టి ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్. సో దట్ ఈస్ వన్ మోర్ యాక్టివిటీ ఫర్ డీకంపోజిషన్ రియాక్షన్ ఉంది. సిల్వర్ బ్రోమైన్ ఒక ప్లేట్లో తీసుకొని సన్ షేడ్ కింద పెట్టండి అని చెప్తున్నాడు. సిల్వర్ బ్రోమైన్ని and it is decomposed into silver into bromine in the sunlight. సన్లైట్లో సిల్వర్ బ్రోమైట్ ఏమవుతుందంటే 2AgBr సిల్వర్ బ్రోమైన్ని ఒక డిస్ప్లేట్లో తీసుకొని సన్షేడ్కి మీద పెడితే సన్లైట్ ఇట్ విల్ బి డివైడెడ్ డీకంపోజెస్ ఇంటూ సిల్వర్ అండ్ బ్రోమైడ్ 2Ag plus Br2 సిల్వర్ అండ్ బ్రోమైడ్. ఇక్కడ సన్లైట్ యూజ్ చేసుకోండి కాబట్టి దిస్ టైప్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్స్ occurs in the presence of sunlight, and this type of reactions are called photochemical reactions. Thermal decomposition reaction, this electrolytic decomposition reaction or electrolytic composition reaction ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ ద్వారా జరిగింది కాబట్టి ఇక్కడ సన్లైట్ ద్వారా జరిగింది కాబట్టి photochemical reactions అంటారు. In all these three decomposition reactions require energy in the form of heat, light or electricity for converting the reactions to products. All these reactions are endothermic because all are absorbed the energy only. ఇవన్నీ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఎందుకంటే అన్నీ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నాయి కాబట్టి